హలో చిల్డ్రన్, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కి మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే, మరి స్టార్ట్ చేసుకుందామా? రైట్ పిల్లలు, ఒక ఊర్లో ఒక అన్న ఉన్నాడు. ఆ అన్న పేరు శామ్. శామ్ అన్న టైంకి ఆఫీస్కి వెళ్ళిపోవాలని 5:30 అలారం మోగాలని చెప్పి టైం సెట్ చేసుకొని చక్కగా తన పక్కనున్న టేబుల్ దగ్గర పెట్టుకొని అసలే లేట్ అయిపోయింది, పొద్దున తొందరగా లెగాలని చెప్పి పడుకున్నాడు. చిల్డ్రన్, శామ్ అన్న ఒక్కడే అలా పడుకున్నప్పుడు ఆ రూమ్ అంతా సైలెంట్గా ఉంది. పిల్లలు, నిజమే కదా, మనం కూడా పడుకున్నప్పుడు మన ఇల్లంతా సైలెంట్గా ఉంటుంది కదా. మరి శామ్ అన్న కూడా పడుకున్నప్పుడు ఇల్లంతా చాలా సైలెంట్గా ఉంది. కానీ ఆ క్లాక్ ఉంది కదా, అలారం మాత్రం టిక్ టిక్ అని సౌండ్ వస్తూనే ఉంది. పిల్లలు, అయితే ఒకసారి ఆ క్లాక్లో ఉన్న పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళును కలిసిందంట. చిన్న ముళ్ళు చాలా బాధతో అంటుందంట ఆ పెద్ద ముళ్ళుతో, నాకు చాలా బాధేస్తుంది, నేను చూడు పొద్దున్నుంచి టయర్డ్గా ఉన్నాను, నీకెలా ఉంది చెప్పు, నా వల్ల అయితే కావట్లేదు, నాకు అసలు రెస్టే లేదు, ఒకటే తిరుగుతా ఉండాలంటే నాకు కూడా కొంచెం రెస్ట్ కావాలి కదా అని అంటే, అప్పుడు ఆ పెద్ద ముళ్ళు అనిందంట, నిజమే, నువ్వు కరెక్ట్గా చెప్పావు, నాకు రెస్ట్ లేదు, అస్సలు పడుకోవడానికి మనకు ఛాన్స్ లేదు అని ఆ రెండు ముళ్ళులు చాలా బాధపడతా ఉన్నాయంట. చిన్న ముళ్ళు అనిందట, చూడు ఆ డాగి చూడు ఎంత హ్యాపీగా పడుకుందో, దానికంటూ రెస్ట్ ఉంది అని అంటుంటే పెద్ద ముళ్ళు అనిందట, అవునవును డాగికి రెస్ట్ ఉంది, ఇదిగో మన సార్ ఉన్నాడు కదా, ఆయన కూడా హ్యాపీగా పడుకున్నాడు, ప్రశాంతంగా నిద్రపోతున్నాడు, ఆయనకి రెస్ట్ ఉంది, పడుకున్న పప్పికి రెస్ట్ ఉంది, కానీ మనకేంటి రెస్ట్ లేదు అని అంటే, అప్పుడు ఇంకా చిన్న ముళ్ళు అనిందట, అవునవును మనల్నేమో పొద్దున్న నిద్ర లేపడానికి మనల్ని సెట్ చేసి పడుకున్నాడు శామ్, సరే పొద్దున్న ఎలాగోలా 5:30 వరకు మెలుకుగుండి శామ్ని నిద్ర లేపిన తర్వాత లేచి అతను డ్యూటీకి వెళ్ళిపోతాడు, కనీసం అప్పుడైనా మనకు రెస్ట్ ఉంటుందా? లేదు, అప్పుడు కూడా రెస్ట్ ఉండదు, తిరుగుతూనే ఉండాలి. ఎన్ని రోజులు తిరుగుతాం ఇలా? మనకు రెస్ట్ లేకపోతే నాకైతే అస్సలు నచ్చలే, చాలా బోరింగ్గా ఉంది, అందులో తిరిగిన చోటే తిరగాల, ఇదే సర్కిల్లో తిరగాల, కొంచెం బయటకు వెళ్ళటానికి లేదా, ఎప్పుడు ఒకటే సర్కిల్లో తిరగాలంటే ఐఎమ్ ఫెడ్ అప్, నా వల్ల కాదు, నేను తిరగలేనని చిన్న ముళ్ళు కంప్లైంట్ చేస్తుందట. అప్పుడు పెద్ద ముళ్ళు అనిందంట, ఒక పని చేద్దామా, మన ఇద్దరం కలిసి కాసేపు రెస్ట్ తీసుకుందాంలే, ఏమవుతే అది అయింది, ఆయన పడుకున్నాడుగా, ఆ డాగి పడుకుంది కదా, మనం కూడా పడుకుందాం అని చెప్పి రెండు ఆలోచన చేసుకొని, నేను తిరగను అని చిన్న ముళ్ళు సైలెంట్ అయిపోయిందట, నేను కూడా తిరగనని పెద్ద ముళ్ళు కూడా సైలెంట్ అయిపోయిందట. అలాగే రెండు ఆగిపోయాయి. పిల్లలు, అప్పటికి మంచి నిద్రలో ఉన్న శామ్కు సడన్గా మెలకు వచ్చింది. ఏంటి ఇంత ఎండ వస్తుంది, ఇంకా ఏంటి నాకు మెలకు రాలేదు, అరే నా అలారం ఏంటి మోగలేదు, టైం చూస్తే 2 అవుతుంది ఏంటి, అయ్యా ఇదేంటి అని మరి పరిగెత్తుకుంటూ హాల్లోకి వెళ్ళి క్లాక్ చూస్తే ఆల్రెడీ 8 అయిపోయింది. పిల్లలు, అయ్యా ఇప్పుడు మా ఆఫీస్లో నన్ను అందరు తిడతారని చాలా స్పీడ్గా రెడీ అవుతూ ఈ సోమరి అలారం, అయ్యో దీన్ని నమ్ముకున్నానేంటి, అయ్యో ఈ బ్యాడ్ది లేజీది ఇలా పనిచేసిందేంటి, చిచ్చి ఈ సోమరి అలారాన్ని నమ్ముకున్నానా నేను అని చెప్పి తిట్టుకుంటూ డ్యూటీకి వెళ్ళిపోయాడు. పిల్లలు, వెళ్ళిపోయి వచ్చిన తర్వాత ఇలా అయితే కష్టం, నా క్లాక్ మంచిగా పనిచేయట్లేదు అనుకుంటా అని చెప్పి ఆ అలార్ని వాచ్ షాప్కి తీసుకెళ్ళి రిపేర్ చేపిద్దాం అనుకున్నాడు. షాప్ కీపరు ఆ క్లాక్ని చూసి దాన్ని రిపేర్ చేద్దామని మొత్తం పార్ట్స్ అన్నీ ఓపెన్ చేశాడు. నిజమే కదా, మన క్లాక్స్ బాగాలేకపోతే రిపేర్ వస్తే మనం కూడా షాప్కి తీసుకెళ్ళినప్పుడు ఆ రిపేర్ చేసే అంకుల్ ఏం చేస్తాడు, వెనకాల మొత్తం ఓపెన్ చేసి సెల్స్ ఏమన్నా ప్రాబ్లమా, ఎక్కడైనా ప్రాబ్లం వచ్చిందని చూస్తాడు కదా. పిల్లలు, ఆ షాప్ అంకుల్ కూడా ఆ వాచ్కి ఏదైనా ప్రాబ్లం వచ్చిందేమని మొత్తం చెక్ చేస్తే, బాబు ఇందులో ఏ ప్రాబ్లం లేదు, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, బ్యాటరీ కూడా ఫుల్గా ఉంది, కానీ ఎందుకో ఇది పనిచేయట్లేదు, నాకు కూడా అర్థం కావట్లేదు,
కానీ పిల్లలు మీకు తెలుసా ఎందుకు పని చేయట్లేదు? నిద్రపోతున్నాయి. అస్సలు పని చేద్దని డిసైడ్ అయిపోయాయి కదా పిల్లలు. అయితే ఈ వాచ్ షాప్ అంకుల్కి ఈ విషయం తెలియదు కదా, అందుకని అన్నాడు, బ్యాటరీ బాగుంది, క్లాక్ మంచిగానే ఉంది, కానీ ఎందుకు పని చేయట్లేదో నాకు తెలీదు, బహుశా ఇది పాతదైపోయి ఉండొచ్చు, కొత్తది కొనుక్కోండి అని అడ్వైజ్ ఇచ్చాడు పిల్లలు. ఓకే అంకుల్ అని శామ్ అన్న అక్కడ నుంచి క్లాక్ తీసుకెళ్ళి, చిచ్చి పాతగా అయిపోయింది, ఇంకెందుకు ఇది అని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో చెత్తబుట్టిలో పడేశాడు పిల్లలు. అయ్యా ఏమైపోయింది పిల్లలు, లేజీగా ఉందామని అనుకున్నాయి, రెస్ట్ తీసుకుందామనుకున్నాయి, దానివల్ల జరిగిన నష్టం ఏంటి పిల్లలు? చెత్త కుండీలో పడిపోయాయి. డస్ట్బిన్లో పడేసిన తర్వాత దాని మీద ఆ బాక్స్ మీద మూత వేసేస్తారు కదా, మూత వేసేసరికి చీకటి అయిపోయింది. ఆ చీకట్లో ఆ రెండు ఆలోచన చేస్తున్నాయి, హే ఏంటి మనం ఎక్కడున్నాం, మనం నిద్రపోదాం అనుకున్నాం, మనం రెస్ట్ తీసుకున్నాం అనుకుంటే మనల్ని తీసుకెళ్ళి చెత్త కుండీలో పడేశారు. అయ్యా ఏంటి మన లైఫ్స్ ఇలా అయిపోయాయి, ప్లీజ్ ఎవరన్నా కాపాడండి కాపాడండి అని అరుస్తున్నాయట. ఎవరు వింటారు పిల్లలు? ఎవరు వినట్లేదు. అప్పుడు చాలా బాధపడి చిన్న ముళ్ళు తలకాయ వంచుకున్నదంట, సారీ పెద్ద ముళ్ళు, నేను చాలా బ్యాడ్ పని చేశాను. మనము ఇద్దరం కష్టపడి పని చేస్తున్నప్పుడు మన శామన్న మనల్ని టేబుల్ మీద మంచిగా ఫ్లవర్ వాజ్ పక్కన పెట్టి ఎంత మంచి పొజిషన్ మనకి ఇచ్చాడు కదా, సోమరిగా ఉండాలని మన పనులు మనం చెయ్యనందుకు మనకు వచ్చిన నష్టం ఏంటంటే ఈ చెత్త గుండిలో పనికి మాలిన జీవితాన్ని మనం జీవించాల్సి వస్తుంది. అమ్మో ఆ చెత్త అంతా తీసుకువెళ్ళిపోయి అతను వచ్చాడంటే మనల్ని తీసుకెళ్ళి ఇంకా తగలబెట్టేస్తారు, ఎందుకు వచ్చిన గొడవ, పని చేద్దామా మన ఇద్దరం అని అనుకుంటా ఉన్నాయి పిల్లలు. 2 o'clock అవుతుంది కదా వాళ్ళ క్లాక్లో, ఇక గబగబా తిరగటం మొదలు పెట్టాయి. రెండు పనిచేస్తూ ఉన్నాయి. పనిచేస్తున్నప్పుడు అలారం మోగింది. దాని సౌండ్ ఎప్పుడైతే వచ్చిందో ఎవరో చూసి, అయ్యో ఇక్కడ మంచి క్లాక్, పనిచేస్తున్న క్లాక్, అదేంటి ఇలా పడేశారని చెప్పి దాన్ని తీసుకొని వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు. పిల్లలు ఇప్పటి వరకు చక్కటి లెసన్ మనం విన్నాం కదా. ఈ లెసన్లో మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మనకు దేవుడు ఏ పని అప్పగించాడో ఆ పని మనం చేయకపోతే దానివల్ల మనం చాలా నష్టపోతాం పిల్లలు. రెస్ట్ తీసుకుంటే ఇబ్బంది పడతాం పిల్లలు. బైబిల్ గ్రంథంలో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు పిల్లలు, అతని పేరు జోనా. మీలో చాలామందికి తెలుసు కదా, దేవుడు జోనా అనే ఒక గొప్ప ప్రవక్తని పిలిచి, యోనా నినివే పట్టణంలో ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు చెప్పు, వాళ్ళ ప్రవర్తన నాకు చాలా బాధగా ఉందని, నాకు చాలా కోపం వస్తుందని, వాళ్ళు అలాగే చేస్తే కనుక నేను వాళ్ళని పనిష్ చేస్తానని చెప్పు అని దేవుడు యోనా అంకుల్కి చెప్తే, యోనా అంకుల్ ఏం చేశాడో తెలుసా? అమ్మ బాబోయ్, నినివే పట్టణానికి వెళ్తే ఇంకేమన్నా ఉందా, నేను పోను బాబోయ్, నినివే పట్టణానికి వెళ్ళను. కానీ అబ్బా తర్షీషు ఎంత బాగుంటుందో తెలుసా, తర్షీషులో పెద్ద పెద్ద బిజినెస్లు జరుగుతాయి, అక్కడ బోల్డ్ అని చూడొచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి తర్షీషు వెళ్ళే పెద్ద షిప్ ఎక్కాడు పిల్లలు. ఆ షిప్లో చాలామంది బిజినెస్ మెన్ ఉన్నారు. తర్షీషు పట్టణంలో వాళ్ళు అమ్ముకోవడానికి బోల్డ్ అని వస్తువులు ఆ షిప్లో వాళ్ళు తీసుకొని వెళ్తూ ఉన్నారు. ప్రయాణం జరుగుతున్నప్పుడు యోనా అంకుల్ ఏం చేశాడు తెలుసా? ఓడ కింద లోపల భాగానికి వెళ్ళి హ్యాపీగా నిద్రపోతున్నాడు పిల్లలు. అప్పుడు దేవునికి చాలా కోపం వచ్చింది. యోనా ఏంటి నేను నినవేకి వెళ్ళమంటే తర్షీషుకి వెళ్తున్నాడు అని దేవునికి కోపం వచ్చేసరికి అక్కడున్న సముద్రంలో ఒక పెద్ద తుఫాను వచ్చింది పిల్లలు. ఆ తుఫాను రాగానే ఓడంతా అప్సైడ్ డౌన్ అయిపోతా ఉంది. ఎంత టెన్షన్ కదా. ఎప్పుడైనా బోట్ జర్నీ చేశారా పిల్లలు? ఆ బోట్ ఎలా ఉంటుంది పిల్లలు? వాటర్లో ఇలా ఇలా తిరుగుతుంటుంది కదా. కొంతమందికి అయితే చాలా భయం కదా పిల్లలు. మరి ఆ పెద్ద షిప్ మీదకి వాటరు లోపలికి వచ్చేస్తూ ఉన్నాయి, పెద్ద పెద్ద అలలు కొట్టేస్తూ ఉన్నాయి, ఓడంతా గందరగోళం అయిపోతూ ఉంది. అప్పుడు అందరికీ భయం వేసిపోయింది. అయ్యో తుఫాన్ వచ్చేస్తుంది, మనం సముద్రం మధ్యలో ఉన్నాం, ఓడ మునిగిపోతే మనందరం చచ్చిపోతాం, నాకు భయం వేస్తుంది అని చెప్పి వ్యాపారం చేయడానికి తెచ్చుకున్న వస్తువులన్నీ ఆ ఓడలో నుంచి చాలా మంది కింద పడేశారు. పోతే పోయింది వస్తువులు, మనమైతే బతకాలని వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం లోపల ఉన్న అన్ని వాల్యుబుల్ థింగ్స్ అన్నీ నీళ్ళలో పడేశారు పిల్లలు. కానీ యోనా అన్నకు మాత్రం అస్సలు మెలకులేదు, హ్యాపీగా నిద్రపోతా ఉన్నాడు పిల్లలు.
ఓడ నావికుడు కిందకు వెళ్ళి, ఓయి నిద్రపోతా, నీకేమైంది, అలా పడుకున్నావు? పైన అందరూ ఎవరు దేవుళ్ళకు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, నువ్వేంటి అలా పడుకున్నావు అని చెప్పి అతన్ని లేపితే గబగబా పైకొచ్చి చూసేసరికి భయంకరమైన తుఫాన్ ఉంది పిల్లలు. అప్పుడు అందరూ ఎవరు టెన్షన్లో వాళ్ళు ఉన్నారు పిల్లలు. అప్పుడు అందరూ అడుగుతున్నారు, యోనా అసలు నువ్వెవరివి, నువ్వెక్కడి నుండి వచ్చావంటే యోనా అంటున్నాడు, నేను దేవుని ప్రవక్తని, ఇదంతా నా వల్లే జరిగింది. దేవుడు చెప్పిన మాట వినకుండా నేను వేరే చోటుకి ప్రయాణం చేయటం వల్ల ఈ భయంకరమైన అపాయం వచ్చింది. ఈ అపాయం నుంచి తప్పించబడాలంటే ఒకే ఒక సొల్యూషన్, నన్ను ఎత్తి పడేయండి అని చెప్తున్నాడు పిల్లలు. అంటే తను చేసిన తప్పును ఒప్పుకోవడం ఇష్టం లేదు, కానీ ఎత్తి నీళ్ళలో పడేస్తే చచ్చిపోవడానికైనా రెడీ అయిపోయాడు. ఎంత సాడ్ థింగ్ పిల్లలు. మనం కూడా చాలాసార్లు తప్పు చేసినప్పుడు సారీ చెప్పమంటే నేను చెప్పనంటే చెప్పను అని చాలామంది చాలా స్టబ్బర్న్గా ఉంటారు. అన్నయ్య చెల్లిని కొట్టినా, తమ్ముడు అక్కను కొట్టినా, సారీ చెప్పు నాన్న, అక్కకి సారీ చెప్పు, తమ్ముడికి సారీ చెప్పానంటే నేను ఎందుకు చెప్పాలి మమ్మీ, నేను చెప్పను మమ్మీ అని అంటుంటారు పిల్లలు. యోనా అంకుల్ ఒక్కసారి చెప్పుంటే ఆ ఓడ పరిస్థితి ఏమవును, కానీ దేవుని మాట వినకపోవడమే కాదు, అందులో నుంచి పడివేయబట్టానికి కూడా ఇష్టపడ్డాడు. అలా మనం ఉండకూడదు. కొంతమంది దెబ్బలు తినటానికైనా రెడీయే, కానీ సారీ చెప్పరు, చెప్పిన మాట వినరు. అలా ఉండకూడదే. దేవునికి యోనాను పోగొట్టుకోవడం ఇష్టం లేదు పిల్లలు. ఎంత ప్రేమ కలిగిన దేవుడో, యోనా మీద దేవుని కృప ఉంది. అందుకే ఒక పెద్ద తిమింగలానికి చెప్పాడు, నువ్వు వెళ్ళు, అక్కడికి వెళ్ళి యోనా పడిపోతున్నాడు, నువ్వు వెళ్ళి యోనాని క్యాచ్ పట్టుకో, యోనా బాడీకి ఎటువంటి హామ్ చేయకూడదు, నీ కడుపులో యోనాని 3 రోజులు దాచిపెట్టుకోవాలి, ఓకేనా అని చెప్పి తిమింగలాన్ని పంపిస్తే ఆ పెద్ద తిమింగలం యోనాను చూసి ఏ స్థలంలో యోనా పడిపోతాడో అక్కడ నోరు తెచ్చుకొని రెడీగా ఉండి యోనాను మింగేసింది పిల్లలు. యోనా తర్వాత మరి ఆ తిమింగలం కడుపులో 3 రోజులు ఉన్నాక యోనాకు బుద్ధి వచ్చింది. ప్రేయర్ చేసుకున్నాడు, దేవా నేను తప్పు చేశాను, ఐఎమ్ సారీ లార్డ్, నువ్వు నాకు ఒక పని అప్పగించావు, ఆ పని చేయకుండా తప్పించుకోవాలని అనుకున్నాను, నేను పారిపోవాలని అనుకున్నాను, కానీ నేను నా బాధ్యతను నేను చెయ్యాలని మళ్ళీ నాకు గుర్తు చేసావు ప్రభా, ఇంకెప్పుడు అలా చేయను, సారీ యేసయ్యా అని చెప్పి దేవునికి సారీ చెప్పి ఆయన పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఆ తిమింగలాన్ని నినవే పట్టణం దగ్గరకు తీసుకెళ్ళాడు. అక్కడ తిమింగలం యాక్ అనింది, అందులో నుంచి యోనా బయటకు వచ్చాడు. తర్వాత దేవుని పని చేశాడు. నిజమే కదా, దేవుడు మనకి కూడా కొన్ని పనులు అప్పగించాడు పిల్లలు. యేసయ్య కొరకు మనం జీవించాలి, యేసయ్య మందిరంలో పని చేయాలి, యేసయ్య రాజ్యం కొరకు కష్టపడాలి. మనం చేయవలసిన పనులు మనం చేయకపోతే దేవునికి చాలా బాధేస్తుంది. చూశారు కదా పిల్లలు, శామ్ అన్న క్లాక్ని ఎందుకు తెచ్చుకున్నాడు? అలారం కావాలని, ఆయన పనికి ఉపయోగపడుతుందని తెచ్చుకున్నాడు. ఆ క్లాక్ తన పని తను చేయకపోవడం వల్ల డస్ట్బిన్లో పడేయాల్సి వచ్చింది. యోనా అంకుల్ కూడా దేవుడు అప్పగించిన పని చేయకపోవడం వల్ల చేప కడుపులోకి వెళ్లాల్సి వచ్చింది. డస్ట్బిన్లో ఉన్న క్లాక్ ఎలాగైతే తన బాధ్యతను గుర్తించి మళ్ళీ తిరగడం మొదలుపెట్టిందో, చేప కడుపులో ఉన్న యోనా అంకుల్ కూడా తన బాధ్యతను గుర్తించి తిరిగి తన దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుడు మళ్ళీ యోనాను జ్ఞాపకం చేసుకొని నినవే పట్టణానికి తీసుకెళ్ళాడు. చెల్లి తమ్ముడు, మరి ఈరోజు లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే, మనకు దేవుడు అప్పగించిన పని నమ్మకంగా చెయ్యాలి. సోమరితనం మనకొద్దు. ఊరికే రెస్ట్ తీసుకోవాలని, రిలాక్స్ అవ్వాలని, పనులు తప్పించుకోవాలని ఎప్పుడు అనుకోవద్దు. దేవుని కోసం జీవించాలి, దేవుని కోసం కష్టపడాలి, అమ్మ నాన్నలను సంతోషపెట్టాలి, అమ్మ నాన్నలను ఏడిపించకూడదు, ఇబ్బంది పెట్టకూడదు. మన మమ్మీ డాడీకి మనం హెల్ప్ఫుల్గా ఉండాలి. పనులు తప్పించుకుంటే, మన రెస్పాన్సిబిలిటీస్ తప్పించుకుంటే మనం నష్టపోతాం. హోంవర్క్ చేయమని టీచర్ చెప్తే, అబ్బా పో అక్క, ఎవరు చేస్తారు అక్క, పొద్దున్నుంచి సాయంత్రం వరకు స్కూల్లో చదువుకొని మళ్ళీ ఇంటికి వచ్చాక చదువుకోవాలక్క, నా వల్లక్క, నేను చదవను అని చాలామంది ఇబ్బంది పడుతుంటారు, లేజీగా ఫీల్ అవుతుంటారు. దానివల్ల ఎగ్జామ్లో ఫైనల్ రిజల్ట్లో ఏమొస్తుంది పిల్లలు? పెద్ద 0 వస్తుంది కదా. అందుకే మమ్మీ డాడీ కష్టపడి నిన్ను చదివిస్తున్నప్పుడు కష్టపడి చదువుకోవడం నీ బాధ్యత, అంతే కదా. మన పనులు మనం చేసుకోవాలి, మమ్మీ డాడీని ఇబ్బంది పెట్టొద్దు. ప్రాముఖ్యంగా దేవుణ్ణి అసలు బాధ పెట్టకూడదు. మనకి ఏ పనులైతే దేవుడు మనకి ఇచ్చాడో, మన
రెస్పాన్సిబిలిటీస్ ఏమేమైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ మనం చేస్తే తప్పకుండా మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. లేకపోతే చూశారు కదా, ఆ క్లాక్ బుద్ధి రావడానికి ఎక్కడో ఒక చోటికి ఎలా వెళ్ళిపోయిందో మనల్ని కూడా దేవుడు పనిష్ చేస్తాడు. అందుకని మనకు పనిష్మెంట్ వద్దు కదా, అందుకని చెప్పిన మాట విందాం. ఓకేనా చిల్డ్రన్? మరి ఈ రోజు నుంచి మన రెస్పాన్సిబిలిటీస్ మనం చేద్దామా? ఓకే, మంచి పిల్లలు చెప్పిన మాట వింటారు కదా. రైట్, గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. మరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు ప్రభువా. మరి శామన్న తెచ్చుకున్న క్లాక్ పనిచేయకపోతే దాన్ని ఎలాగైతే మరి డస్ట్బిన్లో పడేశారు ప్రభువా. ప్రతి ఒక్కరికి ఒక పని ఉంటుందని, ఆ పని మేము నెరవేర్చకపోతే మేమే ఇబ్బంది పడతామని ఈరోజు లెసన్ ద్వారా మాట్లాడారు. యోనా అంకుల్ని నిన్నవేకి వెళ్ళమన్నా తర్షీషుకు వెళ్ళినందుకు చాలా ఇబ్బంది పడ్డాడు. కానీ తిరిగి చేప కడుపులో మరి ప్రార్థించినప్పుడు యోనా అంకుల్ని క్షమించి అంగీకరించినట్లు ఈరోజు ఈ లెసన్ వింటున్న ప్రతి చెల్లి తమ్ముడు జీవితాల్లో కూడా అప్పగించిన బాధ్యతలు నమ్మకంగా నెరవేర్చేవారిగా మమ్మల్ని చేయండి. పని తప్పించుకొని పారిపోయేవారిగా ఉండక, సోమరులుగా ఉండక, నీవు అప్పగించిన పని నమ్మకంగా చేసే కృప మా అందరికీ దయచేయమని యేసునామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే చిల్డ్రన్, మరి ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? సామెతలు 12:24, Proverbs 12:24. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. మరొకసారి నేర్చుకుందామా? సామెతలు 12:24. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. సామెతలు 12:24. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.